ప్రపంచానికి దిక్సూచిగా ఉండడమే కాదు, దిక్కు చూపెట్టింది భారతదేశం. ఎలాగా అంటే సోలార్కి సంబంధించినటువంటి అంశం. సోలార్ వ్యవహారాల్లో ప్రధానంగా ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటి? సోలార్ ప్యానెల్స్ అన్నటువంటిది పెట్టి కరెంటు తయారు చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళకి ఇక్కడ ఇండియా నరేంద్ర మోడీనే ఎంకరేజ్ చేసింది. ఏంటయ్యా అంటే కాలుష్యం అని కొట్టుకుంటున్నాం. ఈ కాలుష్యం తగ్గాలంటే సోలార్ విండ్ పవర్ మీద దృష్టి సారించాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు దృష్టి సారించాలి. తద్వారా మనకి పెట్రోల్ డీజిల్ ఖర్చు తగ్గుతుంది, రెండోది మన ప్రజలకి ఉపయోగం ఉంటుంది అన్నటువంటిది. దాంట్లో భాగంగా విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్న ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు అనేక రకాల ఎలక్ట్రికల్ మోడల్స్ వస్తున్నాయి. ఈవెన్ ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నాయి, 2 వీలర్స్ నుంచి 4 వీలర్స్ దాకా. ఇప్పుడు ఈ సోలార్ పవర్ తయారీలో అలాగే మన దేశంలో కూడా భారీగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అనేక కంపెనీలు పెద్ద ఎత్తున సోలార్ది, ఎస్పెషల్లీ ఎడారి ప్రాంతాలు, చివరికి నీళ్లపైన తేలియాడేటటువంటి సోలార్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకొచ్చారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే సోలార్ పవర్లో ఇంతకుముందు జపాన్ 3rd ప్లేస్లో ఉండేది. ఇప్పుడు జపాన్ని అధిగమించి భారతదేశం 3వ స్థానానికి చేరుకోవడం అన్నటువంటిది తాజా ఎఫర్ట్ల ఫలితం.